బాహుబలి టికెట్లు మాయం. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ చూసినా నో టికెట్స్. వారం రోజుల వరకు థియేటర్స్ అన్ని ఫుల్ హౌస్. ఏపీ తెలంగాణలోని 90% థియేటర్స్లో సినిమా విడుదలవుతున్నా సామాన్యుడికి మాత్రం ఆ సినిమా దర్శన భాగ్యం ఇప్పట్లో కలిగేలా లేదు. అటు ఆన్లైన్లోనూ ఇటు ఆఫ్లైన్లోనూ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో నిరాశ ఎదురవుతోంది. అసలు ఆఫ్లైన్ విక్రయాలు జరగకుండానే వారం రోజుల వరకు థియేటర్లన్నీ ఎలా హౌస్ఫుల్ అయ్యాయి అంటూ సాధారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. బాహుబలి 2 సినిమాపై కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం పెద్ద ఎత్తున బల్క్ బుకింగ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సాధారణ ప్రేక్షకులకు అమ్మాల్సిన టికెట్లను అడ్డదారిలో రెట్టింపు ధరకు అమ్మేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఓ మాదిరి థియేటర్ నుంచి మల్టీప్లెక్స్లన్నింటిలోనూ వారం రోజుల వరకు టికెట్స్ అన్ని బల్క్ బుకింగ్ అయ్యాయి అని అంటున్నారు. ఒకవైపు కార్పొరేట్ బల్క్ బుకింగ్లతో టికెట్లు దొరక్క సామాన్య ప్రేక్షకుడు నిరాశకు గురవుతూ ఉంటే, మరోవైపు ఆన్లైన్లో టికెట్లను బ్రోకర్లు కొనేసి ఎక్కువ ధరకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. థియేటర్ యాజమాన్యాలు కూడా కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేవలం 5% టికెట్లను మాత్రమే అమ్మకానికి పెట్టి మిగతా టికెట్లను బ్రోకర్ల ద్వారా బ్లాక్లో అమ్ముకుంటున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అటు ఆన్లైన్ టికెట్లు అందుబాటులో లేక ఇటు థియేటర్స్ దగ్గర టికెట్లు దొరక్కపోతే సాధారణ ప్రేక్షకులు సినిమా ఎలా చూసేది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల దందాపై పోలీసులు ఓ కన్నయ్యాలని కోరుతున్నారు.